కడుపు చేస్తే కాసుల వర్షం, పిల్లలు లేని అందమైన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే 10 లక్షలు ఇస్తామంటూ యాడ్స్. దేశంలో ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ నయా స్కామ్. ఇంతకీ కడుపు చేస్తే 10 లక్షలు ఏంటా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అందమైన యూత్ల ఫోటోలు పెట్టి పెళ్ళై ఏళ్ళు గడిచినా ఈమెకు పిల్లలు లేరు. ఈమెను ఎవరైనా గర్భవతిని చేసి అమ్మతనం అందిస్తే 10 లక్షలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో యాడ్స్ వేయడం, అంత డబ్బు వచ్చేస్తుందా అనే ఆశతో ఆ లింకులు క్లిక్ చేసే వారిని మోసం చేయడం ఇప్పుడు దేశంలో పెరుగుతున్నటువంటి నయా స్కామ్ ఇదే. దీని అధికారులు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్ అని కూడా పిలుస్తున్నారు. పిల్లలు లేని జంటలకు పిల్లలను పుట్టించడమే తమ సంస్థ లక్ష్యమని ఈ స్కామర్లు చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా పిల్లలు లేని మహిళను గర్భవతిని చేస్తే 10 లక్షలు, ఫెయిల్ అయితే 5 లక్షలు ఇస్తామని కూడా నమ్మబలుకుతున్నారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందిన వారికైనా ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. ఆ యాడ్ చూసి ఫోన్ చేస్తే రిజిస్ట్రేషన్కు 799 రూపాయలు కట్టాలని, షార్ట్ లిస్ట్ అయ్యాక ఇన్ఫామ్ చేస్తామంటున్నారు. మళ్ళీ కాల్ చేస్తే మీ పేరు షార్ట్ లిస్ట్ అయింది, సెక్యూరిటీ డిపాజిట్ కింద 5,000 నుంచి 25 లోపు ఎంతో కొంత కట్టించుకుంటారు. ఆ తర్వాత స్పర్మ్ కౌంట్, కోర్టు నుంచి ఎన్ఓసి కోసం వీటిపై జిఎస్టీ పేర్లతో డబ్బులు గుంజుతారు. ఆ తర్వాత వారి ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని లీక్ చేస్తామని బెదిరిస్తారు. ఈ స్కామ్లో చిక్కుకొని మోసపోయిన కొందరు బీహార్లోని నవాడా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినటువంటి అధికారులు మన్వాడా గ్రామంలో సీక్రెట్గా ఈ స్కామ్ నడుపుతున్నటువంటి ప్రదేశంపై దాడులు చేసి ఓ మైనర్ సహా 2 అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసి 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఇప్పటి వరకు 100 మందికి పైగా వ్యక్తులను మోసం చేసి 50 లక్షలకు పైగా డబ్బులు దండుకున్నట్లు కూడా గుర్తించారు. ఆ డబ్బులను యూపీఐ, మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేసినట్లు కూడా వివరించారు. క్రిప్టో గేమింగ్ యాప్ ద్వారా ఈ డబ్బును వైట్గా మార్చినట్లు కూడా చెప్పుకొచ్చారు. ఈ కేసు గురించి వివరించినటువంటి నవాడా ఎస్పీ ధీమన్, చట్టబద్ధంగా ఏ ఉద్యోగానికి ముందస్తు రిజిస్ట్రేషన్ ఉండదని, immigrated.gov.in నౌకరీ లింకులో ఉద్యోగాలను చెక్ చేసుకోవాలని, కూడా ఏదైనా ఫ్రాడ్ అని తెలిస్తే వెంటనే 1930 హెల్ప్ లైన్కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. ఇప్పుడు ఈ స్కామే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువయ్యాయి కాబట్టి ఇలాంటి వాళ్లకు, అంటే సైబర్ నేరగాళ్లకు ఇదొక మంచి అవకాశంగా కూడా మారుతుంది. అంటే ఈజీ మనీ కోసం ఏం చేయాలో కూడా సరికొత్త ప్లాన్స్ అన్నీ కూడా సృష్టించుకొని వాళ్ళకి ఇలా ప్లాన్ చేస్తున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టడం, దాని తర్వాత వీళ్ళకి ప్రెగ్నెన్సీ చేస్తే డబ్బులు ఇస్తామంటూ చెప్పి అమ్మతనం కోసం ఏం చేస్తున్నామంటూ కూడా ఇలాంటి వెబ్సైట్స్ కొన్ని రన్ చేస్తూ కూడా అమాయకులని మోసం చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ళు కూడా ఇది ఒక్కటే కాదు, రకరకాలైనటువంటి నేరాలకు కూడా పాల్పడుతున్నారు. ఏదైనా కానీ అంటే ఓటీపీ చెప్పండి, మేము అక్కడి నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాం అంటూ కూడా రకరకాలుగా చేస్తున్నారు. అయితే ఇలాంటివి ఏదైనా కానీ ఓపెన్ ఆఫర్గా ఏదైనా ఆఫర్ చేస్తే డెఫినెట్గా అది ఫేక్ అయ్యే తప్ప అది నిజం కాదని కూడా నిజంగా సామాన్యులు గుర్తించాలని కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈజీ మనీ వచ్చేటువంటి ఏ మార్గాలైనా కూడా వాటి నుంచి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో డెఫినెట్గా చాలా దూరం ఉండాలి. అండ్ ఇప్పుడు ఫోన్లు కూడా చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా అన్నీ కూడా ఫోన్లతోటి లింకప్ అయి ఉంటున్నాయి. కాబట్టి ఎలాంటి ఓటీపీస్ కానీ, లేకపోతే ఇలాంటి ఫేక్ లింక్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియాస్లలో వచ్చేటువంటి ప్రమోషన్ ప్లాట్ఫామ్స్లలో ఎలాంటి తక్కువగా వస్తుంది, ఇది బుక్ చేసుకుందాం, ఇది క్లిక్ చేద్దాం అనేటువంటివి అన్ని ఏది కూడా పెట్టుకోకండి. ఒకవేళ అదే గనక జరిగితే సైబర్ నేరగాళ్ళు మొత్తం మీ అకౌంట్ని ఊడ్చేస్తారని కూడా పోలీసులు పలుమార్లు కూడా వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అయినా కానీ కొంతమంది మాత్రం ఇలాంటి వలలో పడుతూనే ఉన్నారు. సో ఇలాంటి ఇదే కాదు, ఇన్ కేస్ ముందు ఎలాంటి ఓపెన్ ఆఫర్ అంటే ఈజీ మనీ త్రూ వచ్చేటివి ఏదైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో చాలా డేంజర్ అని కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అందమైన అమ్మాయిల ఫోటోలను చేసి వాళ్ళని కన్సీవ్ చేస్తే డెఫినెట్గా డబ్బులు ఇస్తామని కూడా అది ఎక్కడా ఉండదు. ఒకవేళ నిజంగానే గౌట్ జాబ్స్ ఏదైనా ఉంది అని అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, దాని గురించి డీటెయిల్స్గా తెలుసుకున్న తర్వాతనే పేపర్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్లో జెన్యూన్గా దాని గురించి చెప్తారు. చెప్పినప్పుడు వాటికి అప్లై చేసుకోండి అండ్ దాని త్రూ వెళ్ళండి. కానీ ఇలాంటి ఈజీ మనీ కోసం ఏది కూడా ఎవరిని కూడా నమ్మి వెళ్ళకుండా అని కూడా మరి కొంతమంది అయితే చేస్తున్నారు. సో మరి దీనిపైన అంటే సైబర్ నేరగాళ్ళు ఎంత దిగజారిపోయారంటే ఆల్మోస్ట్ అంటే అమ్మాయిల ఫోటోలు పెట్టి కడుపులు చేస్తే డబ్బులు ఇస్తామనే స్థాయికి కూడా దిగజారారు. అంటే కొంతమంది ఏదైతే సామాన్యులకు కొంచెం డబ్బులు ఎక్కువగా అవసరపడతాయో వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా కొంత ఏదైతే ఈ
తక్కువ మనీ కోసం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉంటుంది, తొందరగా ఎదగొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళు వీళ్ళ వలలో పడుతున్నారు. అవన్నీ కూడా జరగకూడదు అంటే డెఫినెట్గా మీరు చాలా సేఫ్ సైడ్లో ఉండాలని కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.